హాయ్ హలో నమస్తే. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ చిలకలూరిపేట యూట్యూబ్ ఛానల్ అండి. కన్స్ట్రక్షన్లో భాగంగా మనం పునాదులు కట్టిన తర్వాత నిలువు పిల్లర్స్ కడతాం కదా. నిలువు పిల్లర్స్ కట్టిన తర్వాత ఆ గుంటలన్నీ పూడ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్తానండి. ఆ గుంటలు పూడుస్తున్నాం మేము. పూడ్చిన తర్వాత వచ్చేసి మట్టి రౌండ్గా పోసుకొని పిల్లర్లకి రౌండ్గా పోసుకొని మట్టి వాటిని కూల్ చేయాలండి. బాగా పిల్లర్లు అయితే బాగా కూల్ చేయాలి. ఎంత తడిపితే కూలింగ్ అంత మంచిదండి పిల్లర్లు. మేము అయితే మాత్రం ట్రాక్టర్లు మాట్లాడాము. ఒక ట్రాక్టర్ వచ్చేసి 500 రూపాయలు తీసుకుంటున్నారు వాటర్కి. ఇక్కడ మనకైతే వాటర్ కొంచెం దొరకదండి, భూమి వాటర్ పడదు మనకి. డైరెక్ట్ మంచినీళ్ళు అయితే తడిపితే మంచిదండి. ఉప్పు నీళ్ళు పడతాయి మనకి. ఉప్పు నీళ్ళతో అయితే మంచిది కాదు తడపటం, మంచినీళ్ళతోటి తడపటం మంచిది. మంచినీళ్ళు వచ్చేసి ట్యాంక్కి వచ్చి 500 మాట్లాడుకున్నామండి. ఇవి మొదటి రోజు తడిపాము, చూడండి ఎంత బాగుందో. రెండో రోజు తడిపిన తర్వాత కూడా చూడండి ఎంత కుంగిద్దో, అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఈ ట్రాక్టర్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి ముందుగానే. మనం మాట్లాడుకునేటప్పుడు 500 అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని అంతా చూసి మన దగ్గర మరిన్ని వాటర్ పడతాయి అని చెప్పి 600, 700 అని అడుగుతుంటారు. కొంచెం ట్రాక్టర్ వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా ముందుగానే రేట్లు మాట్లాడుకోవాలండి. మనం కరెక్ట్గా మాట్లాడుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. చూడండి నీళ్ళు అయితే ఎలా పడుతున్నాయో, ఎలా పీలుస్తున్నాయో. చాలా వాటర్ పడతాయండి ఇళ్ళకి. ఇలాంటి ట్రాక్టర్లు మాకు 6 ట్రాక్టర్లా పట్టిందండి. తడపక ముందండి ఇది. తడిపిన తర్వాత కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను, దీంట్లోనే చూపిస్తాను కలిపి. ఎంత నీళ్లు పడితే అంత మంచిదండి, అంత స్టాండర్డ్ అయిపోద్ది. మనం తీసిన మట్టి మళ్ళీ పుడుస్తాం కదా, నేల లూజ్ ఉంటుంది కదా, మొత్తం పూడికి తడిసి నేలంతా నీట్గా ఉంటుందండి, గట్టిగా. ఎంత తడిస్తే అంత మంచిది. ఈ తడిపే విషయంలో కూడా మనం వెనకాడకుండా గట్టిగా తడపాలండి వాటర్ తోటి. బాగా కూల్ చేయాలి ఈ పిల్లర్స్ని. ఎంత కూల్ చేస్తే అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి, మనం తడిపిన తర్వాత నేల చూడండి ఎంత కుంగిపోయిందో. బాగా మట్టి అంతా చాలా కుంగిపోయిందండి. ఇలా తడుపుకోవాలి బాగా. నీళ్ళు అయితే మాత్రం బాగా పట్టాలండి. మాదైతే నల్లమట్టి నేల. ఇసుక నేల అయితే మాత్రం ఈజీగా నేల దిగిపోద్ది వాటరు. నల్లమట్టి నేల కదా, చూడండి ఇట్లా బాగా దిగింది వాటర్. బాగా కూల్ చేసుకోవాలి, బాగా నీట్గా పట్టుకోవాలండి. ఇవన్నీ మనం ఇల్లు కట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రసాద్ చిలకలూరిపేట యూట్యూబ్ ఛానల్.